కొత్తగా ఎవరైనా పరిచయం అయితే మాత్రం విపరీతంగా వాళ్ళతో బాగా అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. అంటే కొత్త పరిచయాల వల్ల ప్రేమాభిమానాలు వీళ్ళకి తొందరగా పెరుగుతుంటాయి. అందునే వీళ్ళకి తొందరగా స్నేహం చాలా తొందరగా కుదురుతూ ఉంటుంది. అలాగే తొందరగా వీళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి. తొందరగా ప్రేమలో పడిపోతూ ఉంటారు. చాలాసార్లు ప్రేమలో పడడం విఫలం ఉంటూ ఉంటారు. అలాగే తప్పుడు వ్యక్తుల్ని బాగా ఎక్కువగా కలుస్తూ ఉంటారు వీళ్ళు. అంటే నమ్మక ద్రోహాలు చేసేవాడిని, మోసం చేసేటటువంటి వారిని తర్వాత కొంతకాలంలో తెలుసుకుని మళ్ళీ వాళ్ళని వదిలిపెడుతూ ఉంటారు. ఈలోపు కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ రకంగా ఏంటంటే కనుక తొందరగా పరిచయస్తుల వల్ల, తొందరగా అవతల వాళ్ళని ఆకట్టుకోవడం వల్ల, తొందరగా మాట్లాడుకోవడం ఉండడం వల్ల, పరిచయం పెంచుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తినా కూడా కొన్ని రకాల పరిచయాలు వీళ్ళ జీవితంలో ఎదుగుదలని లేదా ఆర్థిక వృద్ధిని అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాయి అని చెప్పచ్చు. సాధారణంగా వీళ్ళకి మెత్తటి స్వభావం. అంటే వీళ్ళు ఎవరిని తిట్టరు, ఎవరిని తిడితే తట్టుకోలేరు, పడలేరు. పౌరుషం ఎక్కువ. అంటే సాధారణంగా ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, ఆ పౌరుషంతో ఖచ్చితంగా దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీళ్ళు ఏదైనా మాట ఇచ్చారనుకోండి, మాట మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ధర్మం అన్నా, న్యాయం అన్నా, మాట మీద నిలబడ్డం అన్నా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. పౌరుష పరాక్రమాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకనే పట్టుదలతోటి ఏదైనా ఒక పట్టుదల వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఇంకా ఆ విషయంలో రాజీ పడరు. అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. అయితే చాలా రకాల విద్వేషాలకు మాత్రం దూరంగా ఉంటారు. గొడవలకు కానీ లేదా సంబంధం లేని వ్యవహారాలకు కానీ సాధారణంగా ఎవరి గొడవలకి వీళ్ళు వెళ్ళరు. అలానే వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదలరు. అలాంటి లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఊరికిన గొడవ పెట్టుకోవడం వీళ్ళకి లక్షణం ఉండదు. సాధారణంగా ఏ గొడవ వచ్చినా సరే వీళ్ళే తగ్గుతారు. ఆ చూద్దాంలే, మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ గొడవ పోతుందిలే అనుకుంటారే తప్ప తయ్యరంగానే ఎగిరిపడడం ఇలాంటివి ఉండవు అన్నమాట వీళ్ళకి. అలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ లోపల అంతర్లీనంగా సమయం వచ్చినప్పుడు దెబ్బ తీద్దామనే ఆలోచన మాత్రం వీళ్ళకి ఉంటాయి. సాధారణంగా వీళ్ళకి డబ్బు ఆశ విపరీతంగా ఉంటుంది. ఎలాగైనా సంపాదించాలి. అలాగే సంపాదించడానికి ఏదో ఒక మార్గం వెతకాలి. బద్ధకం ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు. సంపాదన కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి తపన వీళ్ళకి బాగా ఉంటుంది. సాధారణంగా ఒకసారి సంపాదనలో పడితే వీళ్ళకి అడ్డు అదుపు చాలా ఉండదు. అంటే విపరీతంగా సంపాదిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏమిటంటే సంపాదించడానికి మార్గాలు వెతకడంలో తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. తద్వారా ఏమిటంటే కనుక ఈ ఒక రకంగా సంపాదిస్తున్నాం కదా అని మానరు. ఇంకో రకంగా కూడా ఆలోచించి సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒక వ్యాపారం చేస్తున్నా ఇంకో కొత్త వ్యాపారం కోసం ఆలోచించడం, ఒక ఉద్యోగం చేస్తున్నా ఇంకో ఉద్యోగాన్ని మారడానికి ప్రయత్నం చేయడం, ఇలా అప్డేట్ కోసం, సంపాదన పెరగడం కోసం, పెంచుకోవడం కోసం బాగా ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే దానికి రిప్లై కూడా ఇస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.